ఎంతమంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపొద్దు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా భయపడేది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజల సొమ్ము తిన్నావు, ప్రజల సొమ్ము తిన్నారు మీరందరూ కలిపి. ఈరోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు. ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణలో తేలుతుంది కాబట్టి ఎందుకు నీకు అంత భయం ఏంటి? నిజంగా నువ్వు చేయలేదనుకో ఎంక్వైరీ చేసుకోమని చెప్పు. దాని గురించి మాట్లాడటం మానేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చుపెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు ఈయన? అరే నువ్వు బయటకు వచ్చావు, మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. ఆరోపణలకు విషయం చెప్పు. ఈ రోజు నా మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, ఆ ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను. దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి. లాస్ట్ 5 సంవత్సరాలు చేసి 11 తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇదే కనుక చేస్తే ఆ 11 కూడా రావు గ్యారంటీగా. రేషన్ మాఫియాకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సిట్లో వైసీపీకి అండగా బీఎస్పీలో ఉన్న విమర్శలు వస్తున్నాయి. రీషఫ్లింగ్ చేయబోతున్న మార్పులు ఎంక్వైరీ జరుగుతుందండి. ఒకటి విషయం అండి, ఇప్పుడు వైసీపీకి అంటగాగిన వాళ్ళ లేకపోతే టీడీపీ సింపథైజర్సా అన్నది పక్కన పెడితే ఈరోజు ఎవరు పర్ఫెక్ట్గా పనిచేస్తారన్న దాని మీద మేము తీసుకుంటున్నాం. ఈరోజు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అనుకుంటే కనుక మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం. క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి ఏం చేయాలన్నది మేము చేసుకుంటాం.